తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించనున్నారు. మరో జల ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. 3 బహిరంగ సభలతో జనంలోకి కేసీఆర్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. భారీ బహిరంగ సభలకు ఇటు మొత్తం కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు కేసీఆర్ ఈ మేరకు కూడా వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టేటువంటి ఆలోచనలో కూడా ఇప్పుడు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు బహిరంగ సభ తేదీని కూడా ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశంలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. నల్గొండలో కూడా బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టేలాగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో తెలంగాణ నీటి వాటా కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టే దిశగా కూడా అడుగులు వేరున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విధంగా కూడా బీఆర్ఎస్ ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇటు హరీష్ రావు, కేటీఆర్ సహా కూడా పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఇటు కేసీఆర్ అధ్యక్షతను కూడా ఈ భేటీ జరుగుతోంది. ఈ భేటీలో ముందుగానే ఏ అంశాల గురించి మాట్లాడుకోవాలి అన్ని కూడా తీసుకొని ఇప్పుడు ఒక క్లారిటీతో ఒక డిస్కషన్ తీసుకొని అందరూ కలిసి ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అసలు ఈ మొత్తం కూడా ఈ భేటీలో ఏ అంశాలు చర్చించనున్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, డీటెయిల్స్ ఏంటి? నేను మొత్తం మీద భారీ అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడం కావచ్చు, రాజకీయాల్లోకి రావడం కావచ్చు. ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ ఈ 2 సంవత్సరాల గడువు తర్వాత 2 సంవత్సరాలు ప్రభుత్వానికి ఇంతకు ముందే గడువు ఇచ్చారు. 2 సంవత్సరాలు నేను ఏమి అని చెప్పారు. సో 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ఎలా వ్యూహాలు రచించనుంది, ఎలా కాంగ్రెస్ ను దాడి చేయబోతుంది అనేది కూడా ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఉంటుంది. మరి కొద్దిసేపట్లో ఈ మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, దాంట్లో హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు అందరూ కూడా దీంట్లో ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి కార్యాచరణ రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఈ రోజు జరిగే మీటింగ్ లో ఏదైతే కృష్ణా గోదావరి జలాల మీద యుద్ధ పోరాటం చేయనున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కృష్ణా గోదావరి వాటాను తెలంగాణకి ఎన్ని టీఎంసీలు తెచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు తెస్తుందనే దానిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటది. పూర్తి మొత్తం కట్టుదిట్టమైన బీఆర్ఎస్ కార్యకర్తలతో, బీఆర్ఎస్ శ్రేణులతో మొత్తం కూడా ఈ రోజు బీఆర్ఎస్ భవన్ అయితే నిండిపోనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎల్పీ మీటింగ్ జరుగుతుంటే అంత ఫోకస్డ్ గా చూస్తా ఉంది. అసలు నిజంగా మీటింగ్ లో ఏం చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద ఎలా దాడి చేయబోతున్నారు, ఏంటి వ్యూహాలేంటి, వ్యూహకర్త మరి కేసీఆర్ ఏం సూచనలు చేస్తున్నారు నాయకులకు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని 2 సంవత్సరాలుగా ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ప్రతి దాంట్లో కూడా వదలకుండా హిల్ట్ పాలసీ కావచ్చు, ఏదైతే స్కీమ్ల విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, అనేక మార్లు రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ వేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికే నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అంటూ కూడా కేటీఆర్ సవాల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఈ 2 సంవత్సరాల కాలం పాటు కూడా కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే అభివృద్ధి పనులు చేయలేదో సో అవన్నీ కూడా ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ విమర్శించారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇప్పుడు ఈ పనిని చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో కేసీఆర్ అంటే ఉద్యమకారుడు, తెలంగాణకి మొదటి ప్లేస్ లో ఉంటాడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. సో ఆయనకి ఒక రకమైన క్యాడర్ ఉంటది. సో చిన్న పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలోళ్ళ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. సో ఇట్లా కేసీఆర్ ముందొచ్చి మాట్లాడితే కేసీఆర్ ను తట్టుకునే శక్తి మరి కాంగ్రెస్ కు ఉంటదా లేదా అనేది కూడా ఒకవైపు ఎదురు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలంతా కూడా. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చాలా ఉత్సాహంతో కేసీఆర్ ఏం మాట్లాడతారు, బీఆర్ఎస్ ని, బీజేపీని, కాంగ్రెస్ ని ఎలా విమర్శిస్తారో చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి నిర్ణయాల్లో కృష్ణా జలాలు కావచ్చు, కృష్ణా జలాల గురించి ముఖ్యంగా చర్చించనున్నారు. దాంతో పాటు వచ్చే ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ దానిపైన భారీ బహిరంగ సభలు పెట్టనున్నారు. దాదాపు 3 బహిరంగ సభలు పెట్టనున్నారు. దాంట్లో ఒకటి
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఒక భారీ బహిరంగ మొట్టమొదటిగా అది పెట్టనున్నారు. ఆయన జిల్లాలోనే పెట్టనున్నారు. మరి ఇదేలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. సో దాని తర్వాత నల్గొండ జిల్లాలో ఒక భారీ బహిరంగ ఆలోచనలో ఉన్నారు. ఇది మరి నల్గొండ జిల్లాలో పెడతారా, ఇంకెక్కడైనా పెడతారా, ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. దాంతో పాటుగా మొత్తం కూడా ఈ భారీ బహిరంగ సభల తర్వాత మొత్తం అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలు కేసీఆర్ తిరుగుతారనే నిర్ణయం కూడా ఈ రోజు తీసుకోబోతున్నారు. పార్టీలో కొన్ని కీలక అంశాలు కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఏమేమి మిస్టేక్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు అంటే 2 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్షం పాత్రలో ఏ లోపాలు ఉన్నాయనేది కూడా కేసీఆర్ ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈ రోజు నుంచి అంటే మూకుమ్మడిగా కలిసి పనిచేసే వ్యవహారం ఉంది. గతంలో ఏ తప్పులు చేశారు, అసలు 2023లో ఎందుకు ఓడిపోయాం, దాని మొత్తం కూడా కార్యాచరణ ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది. రేణు ఎస్ సతీష్, ఇంకా మరొకటి ఏంటంటే కేవలం ఈ జలాల అంశమే కాకుండా హరీష్ రావుకి కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఉంటుంది. ఆ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో అందరి సూచన తీసుకుంటారు. అందరి సూచన ప్రకారమే ఒకవేళ హరీష్ రావుకి గనుక సెకండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారనేది ఏదైతే వార్తల్లో చర్చనీయాంశంగా మారిందో రాజకీయ వర్గాల్లో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఇప్పటికే పోల్ పెడితే కూడా పోల్లో దాదాపు 85% హరీష్ రావుకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనే పోల్ మేనేజ్మెంట్ కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండవ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావుకి ప్రమోషన్ ఇస్తారు. ఎందుకంటే హరీష్ రావు వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. హరీష్ రావు తెలంగాణ ప్రజలతోటి మొత్తం నాయకులతోటి పార్టీలకు అతీతంగా వెళ్తాడు. ప్రజలు కూడా ఆయనని ఒక డిఫరెంట్ కేసీఆర్ తర్వాత ఎక్కువ అభిమానం, ఎక్కువ రాజకీయ చతురత ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే అది హరీష్ రావు అని చాలా మంది చెప్తారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నిర్ణయాలు అంటే ఏవైతే ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో, ఇంకొకటి ఈ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేల గురించి కూడా ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా స్పీకర్ ఇప్పటికే 5 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళంతా బీఆర్ఎస్ లోనే ఉన్నామని. ఇప్పటికే కడియం శ్రీహరి సైతం నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ ఆయన లిఖిత పూర్వకంగా స్పీకర్ రాసిచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కేసీఆర్ ఏం చెప్తారు ఏంటి అనేది కూడా ఈ రోజు చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేణు సతీష్, ఇంకా అంటే ఈ సమావేశంలోనే జిల్లాల వారీగా కూడా పర్యటన గురించిన డీటెయిల్స్ కూడా వెల్లడించనున్నారా? ఎస్, డెఫినెట్ గా ఈ రోజు భారీ బహిరంగ సభలు ముఖ్యంగా ఏదైతే మహబూబ్ నగర్ కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, అలాగే 10 జిల్లాల పర్యటనలు ఉంటాయి. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి పల్లె బాట కార్యక్రమం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ పల్లె నిద్ర కార్యక్రమం ఎందుకు చేయబోతున్నారు అంటే ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు రాబోతా ఉన్నాయి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పార్టీ గుర్తులు ఉంటాయి. రేణు దీనికి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా పార్టీ గుర్తుండదు, ఓన్లీ పార్టీ బలపరుస్తుందంటే. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ స్థానాలకి మాత్రం పార్టీ గుర్తుంటది. సో పార్టీ గుర్తుతోటి వెళ్ళాలి కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే 2 years ఇప్పటికే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 2 years ని ఫోకస్ చేయాలి అని చెప్పేసి కూడా క్యాడర్ ని పెంచుకోవాలి, మన క్యాండిడేట్లని అంటే మన అభ్యర్థులని ఎక్కువ మందిని గెలిపించుకోవాలనేది కేసీఆర్ వ్యూహం రచించారు. సో ఈ రోజు ముఖ్యంగా దానికి సంబంధించి ఈ పల్లె నిధుల కార్యక్రమంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ బహిరంగ సభలతో పాటు 10 జిల్లాల పర్యటనతో పాటు ఈ నిద్ర కార్యక్రమం, పల్లెబాట నిద్ర కార్యక్రమం కూడా ఉంటుందని అంటే అక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. రేణు అయితే సతీష్, అంటే ఈ రోజే ఈ సమావేశం నిర్వహించడానికి 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి నిర్వహిస్తున్న ఇది సమావేశం అంటే 2 సంవత్సరాలు తానిచ్చిన గడువు ముగిసినందుక, లేకపోతే ఇప్పుడే చేపట్టడానికి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఇదే కరెక్ట్ టైం అని చెప్పి రంగంలోకి దిగుతుందా బీఆర్ఎస్?
డెఫినెట్ గా కేసీఆర్ గతంలోనే చెప్పాడు 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వానికి మనం కొద్ది సమయం ఇవ్వాలంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పాడు, మీడియా ముఖంగా కూడా చెప్పారు. నేను అప్పుడే విమర్శించని ఈ ప్రభుత్వాన్ని కొద్ది సమయం ఇస్తాను, దాదాపు 2 సంవత్సరాలు సమయం ఇస్తాను అని కూడా చెప్పాడు. సో దాని తర్వాత ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏదైతే పార్టీ గుర్తులు ఉండవు, అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కువ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చేసినంత ప్రచారం ఏ పార్టీ చేయడు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇతర ఏ పార్టీలు కూడా పెద్ద ఎత్తున విలేజ్లకి వెళ్ళి క్యాడర్ ని ఉత్తేజితపరిచేంత స్థాయి ప్రచారాలు ఏ పార్టీ చేయలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంది. ముఖ్యమంత్రి స్థాయి అధికారి వెళ్లి, మంత్రుల స్థాయిలో అధికారులు వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. కానీ బీఆర్ఎస్ వ్యక్తులు అక్కడ హరీష్ గాని, కేటీఆర్ గాని ఇంకెవరు కూడా పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. సో ఈ నేపథ్యంలో అయినప్పటికీ దాదాపు 400 పైన సీట్లు రావడంతో చాలా సంతోషంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మాత్రం కేసీఆర్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే క్యాడర్ మనకు ఉంది, మనం కాపాడుకోలేకపోయామంటూ కూడా కొంత మన కేటీఆర్ చెప్తే దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే క్యాడర్ ని ఇప్పటి నుంచి కాపాడుకుంటే మనం వచ్చే ఎలక్షన్స్ లో 100% గెలుస్తామని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచాము. సో గెలిచిన ఊపుతో ఎక్కువ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ గెలిచారనే ఊపుతోనే ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని, అంటే రెండు కూడా ఇక్కడ ఏదైతే ఆయన 2 సంవత్సరాల గడువు అయిపోయింది. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో దాదాపు 4,000 సీట్ల పైన గెలిచారు. ఈ రెండు కూడా ఒక్కటే సమయంలో వచ్చినాయి. ముఖ్యంగా వాళ్ళకి బూస్ట్ నిచ్చింది ఈ 4,000 ఏదైతే గెలిచారో ఆ బూస్ట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో అందరూ కూడా అనుకున్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైంలో కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తారు అని, అక్కడ రాలేదు, అక్కడ కూడా ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలోనే ఈ గుణపాఠాలన్నీ తర్వాత సో ఈ రోజు ఎందుకు వచ్చారా అని అంటే ముఖ్యంగా ఆ గడువు అయిపోవడం కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ ప్రభావం కావచ్చు, వచ్చే ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఎలా ముందుకెళ్లాలనేది ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన 3 రోజుల పాటు దాదాపు 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నాడు. మరికొద్ది సేపట్లో కూడా కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ఇవాళ జరిగేటువంటి ఈ మీటింగ్ లో కూడా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. మొదటిగానైతే ఈ జలాల కృష్ణా గోదావరి జలాల అంశం మీద అయితే మాట్లాడనున్నారు. దీని మీద కూడా ఒక కార్యాచరణ ప్రకటించనున్నారు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్లి నిరసనలు అంటే ఈ నీటి గురించి కూడా పోరాడాలని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొకటి కూడా జిల్లాల వారీగా పర్యటన, భారీ బహిరంగ సభలు ఇవన్నీ కూడా నిర్వహించాలని కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇవాళ మొత్తం కూడా ఈ మీటింగ్ అంతా ముగిసిన తర్వాత, కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ ముగిసిన తర్వాత ఒక భవిష్యత్ కార్యాచరణ ఇటు బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లుగా, ఇక ఇప్పటి నుంచి కేసీఆర్ యాక్టివ్ అవ్వబోతున్నట్లుగా, జనాల్లోకి రానున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి విషయాలు బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించనున్నాయి, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతారా, అంటే దాంట్లో కేసీఆర్ మాట్లాడతారా లేదా అన్నది కూడా ఒక ఆసక్తిగా ఉత్కంఠగా మారింది.